సార్ సెల్ఫ్ నోట్ మేకింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. ఏదైనా క్లాస్ వినకున్నా ఏదైనా బుక్ చదివినప్పుడు అది ఎలా చేసుకోవాలి? అసలు నోట్స్ మేకింగ్ అనేది ఎందుకు చెయ్యాలి అనే దానికి ఆన్సర్ ఉన్నప్పుడు నోట్స్ మేకింగ్ ఎలా చెయ్యాలి అనే దానికి ఆన్సర్ వస్తుంది. ఎందుకు చేయాలి అంటే నోట్స్ మేకింగ్ అనేది 3 పర్పస్ల కోసం చేయాలి. ఒకటేంటంటే రివిజన్ చేయడానికి, తొందరగా రివిజన్ చేయడానికి నీ చేతి రాతతో కూడిందైతే ఈజీ అవుతుంది. రెండవ పర్పస్ ఏంటంటే రిటెన్షన్, అంటే చదివింది నీ గుర్తుండడానికి నీ చేతి రాతతో రాసిందైతే కనుక త్వరగా గుర్తుంటుంది. ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టు లెక్క. కాబట్టి మూడవది వెరీ ఇంపార్టెంట్, నీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. హ్యాండ్ రైటింగ్ అంటే ముత్యాల కోవలా మాత్రమే చేతి రాత కాదు. యు ఆర్ ఏబుల్ టు రైట్ మోర్ అండ్ మోర్ వర్డ్స్, సెంటెన్సెస్ ఎవ్రీ డే. కాబట్టి నీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, నీ కెపాబిలిటీ ఆఫ్ ద హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయాలి కాబట్టి. అందుకు నోట్స్ మేకింగ్. కాకపోతే నోట్స్ మేకింగ్ అన్నిటికీ చేయక్కర్లేదు. నేను ఏ సబ్జెక్టులకి నోట్స్ మేకింగ్ చేయాలో, ఏ సబ్జెక్ట్ నోట్స్ మేకింగ్ చేయకూడదో బహుశా నాకు తెలిసి ఇక్కడ ఓపెన్గా నేను చెప్పలేకపోవచ్చు, కానీ మన క్లాసులో నేను పదే చెప్తాను. ఆయన సింప్లిఫికేషన్ అయ్యేందుకు నేను ఏం చేస్తానంటే, నోట్స్ మేకింగ్ అనేది ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి. ఒక స్టూడెంట్ నోట్స్ మేకింగ్ చేయడానికి ఎలా అన్నప్పుడు 3 మార్గాలండి. ఒకటి, ఎన్సీఆర్టీ లాంటి పుస్తకాలవి కొన్నైనా నోట్స్ మేకింగ్ చేయాల్సిందే. 2, రెఫరెన్స్ పుస్తకాలు కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఎప్పుడూ నోట్స్ మేకింగ్ చెయ్యకండి. 3, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ లాంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఒక 5 నుంచి 6 ఏరియాస్ ఉన్నాయి, వాటికి పెర్ఫెక్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. సో ఐ రిపీట్, కొన్ని పుస్తకాల నోట్స్ తయారు చేసుకోవడం, కొన్ని సబ్జెక్టులకి నోట్స్ తయారు చేసుకోవడం, కొన్ని సబ్జెక్టులకి, కొన్ని పుస్తకాలకి, కొన్ని టైప్స్ ఆఫ్ వాటికి అసలు నోట్సే చేసుకోకపోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే నోట్స్ మేకింగ్లో ఒక చిన్న ఉదాహరణ లేదా ఒక చిన్న విధానాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది మామూలుగా అనుకోకుండా నా చేతిలో ఉన్న నోట్స్ మేకింగ్లో ఇది నేను వేరే సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణ ఇదండి. ఇది నేను ఏం చేశానంటే సినాప్టికల్గా తయారు చేసుకున్నాను. నేను సినాప్టికల్గా తయారు చేసుకున్న ఈ మొత్తం నోట్స్ అంతా కలిపితే 10 పేజీల నోట్స్ అండి. దాదాపు ఇందులో ఒక మొదటి 10 పేజీలకి ఇది సినాప్సిస్. అంటే మొదటి 10 పేజీలని నేను 2 పేజీలుగా కుదించుకున్నాను. ఇలా నేను 3 పెన్లు వాడాను, రెడ్, గ్రీన్ అండ్ బ్లాక్. సో నేను ఈ ఒక్కసారి చూసిన వెంటనే నా మొత్తం నోట్స్ అంతా నాకు గుర్తుకి వస్తుంది. అందుకని నేను ఇలా చేతి రాతతోటి నోట్స్ రాసుకున్నాను. ఇదేమో మొత్తం టోటల్ నోట్స్ అయితే, ఇది యాక్చువల్గా టోటల్ నోట్స్. దీన్ని మళ్ళీ ఏం చేశానంటే దేనికి అది క్వశ్చన్ అండ్ ఆన్సర్గా కూడా రాసుకున్నాను. అంటే అర్థం ఏంటి, ఒక క్వశ్చన్ తీసుకుని ఆన్సర్ రాశాను, క్వశ్చన్ తీసి ఆన్సర్ రాశాను. అప్పుడు ఏమవుతుంది, నాకు హోల్ నోట్స్, సినాప్సిస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొత్తం 3. ఇది అనుకోకుండా ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించిన నా తెలుగు మీడియం నోట్స్. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఇలా రాసుకోవాలి, కానీ అన్ని సబ్జెక్టులకి కాదు, తెలుసుకోవాలి దేనికన్నది.